నమస్తే, మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ ఎలక్షన్స్ ప్రత్యేక కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఈ నెల 4న ఉదయం 11 గంటలకు జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కొత్తగూడెం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ఈటీవీ ఫర్ యూ ఛానల్లో మాట్లాడారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ ఇక్కడ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నిలబడినటువంటి రామసహాయం రఘురామరెడ్డి గారి విజయం కోసం సభ కొత్తగూడెం నియోజకవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి, అంతా ప్రముఖులు హాజరై ఈ బహిరంగ సభను దిగ్విజయం చేయడానికి ఇవాళ కొత్తగూడెంలో కాన్స్టిట్యున్సీలో కానీ కొత్తగూడెం జిల్లాలో కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రమించి ఎంత ఎండైనా సైతం లెక్క చేయకుండా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా, అదీనుగాక మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటే ఎక్కువగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఈ సభలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అవి దఫల వారీగా అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మరి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతావి కూడా క్రమంగా అమలు చేయటం జరుగుద్ది. ఈ ప్రజాపాలన తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఆగినాయి, కానీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక ప్రజల వద్దకే పాలన అనే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా పాలనలో ఉన్నటువంటి 817, 444 సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. అవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ల్యాండ్ ట్రాన్సాక్షన్ అవుతేనే డెవలప్మెంట్ జరుగుద్ది. ఆ పోలవరం ప్రాజెక్టులో భూములు పోయిన వాళ్ళు కూడా వచ్చి పాలనలో సెటిల్ అవ్వాలని అనుకున్నా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన ఆటంకం కలిగింది. ఇవన్నీ కూడా చేసి కేటీపీఎస్ ఇంకొక 8వ దశను కూడా నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుందని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మరి భాగస్వామ్యంగా రాష్ట్రంలోనే మరి 3 మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యురాలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికి కూడా పేదలకి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం, అదేవిధంగా రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు, అన్ని సౌకర్యాలు, భూమి సమస్యలు ఉన్నా కూడా సెటిల్మెంట్ చేసి, ఒకవేళ ధరణి పోర్టల్లో ఇబ్బందులు ఉన్నా కూడా కలెక్టరు, ఆర్డీఓ, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక్కడ రేపు జరిగేటువంటి సభ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సందేశం ఇచ్చి ఈ ప్రజాపాలన ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అనే దాంట్లో చేస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. తద్వారా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా బీజేపీ మతతత్వ హిందూ రాముడు అని రాముడిని ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తుంది. రాముడు అంటే అందరికీ దైవమే, మీ యొక్క బీజేపీకి కాదు. అదేవిధంగా మోడీ విధానాలు మరి అంబానీలకి ఆదానాలకి దోసిపెట్టే కార్యక్రమం, దాని మీద కూడా బాగా రెవల్యూషన్ ఇచ్చి ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడ కూడా మెజారిటీ రాదు. ఖచ్చితంగా మరి ఇండియా కూటమే రేపు అధికారంలోకి రాబోతుంది. ఆ విధంగా ప్రజలకు మంచి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, రోజుగారు ఇచ్చే కార్యక్రమం రాహుల్ గాంధీ మరి యాత్ర ద్వారా, జోడో యాత్ర ద్వారా కూడా ప్రజలకు వివరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మోదీ 10 సంవత్సరాల పాలన మీద ప్రజలు విసిగెత్తారు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన మీద ఏ విధంగా అయితే ప్రజలు దాన్ని తిరస్కరించారో, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఏకైక ధ్యేయంతో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ నియోజకవర్గం కానీ జిల్లాకు కానీ చాలా హామీలు ఇవ్వబోతున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐక్యంగా పనిచేసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఒక సీనియర్ కాంగ్రెస్ సభ్యుడిగా నేను అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సాధన ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ ప్రత్యేక కార్యక్రమాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్లో.